బస్తీ బస్తీల్లో తిరిగి ఉన్న సమాచారాన్ని అంతా చూస్తుంటే కేవలం గెలుపు మాత్రము కౌంటింగ్లో ఏ విధంగా ఎంత మెజారిటీ వస్తుందనే అభిప్రాయం మాత్రమే కనిపిస్తున్నది. డెఫినెట్గా గెలుస్తాడన్నటువంటి అభిప్రాయం వస్తున్నది. బీసీలు, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఏకమైనరు. బీసీల యొక్క ఐక్యత ఏర్పడ్డది. ఇన్ని 78 సంవత్సరాలు దగా చేస్తున్నటువంటి ఈ పార్టీలనన్నీ కుండబద్దలు కొట్టి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎక్కడనో జన్మించినటువంటి వాళ్ళు ఇక్కడ వలసదారులుగా వచ్చినటువంటి వాళ్ళని నమ్ముతారా? శ్రీశైలం యాదవ్ ఒక 45-50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఒక సంఘ సేవకుడి యొక్క కొడుకు నవీన్ యాదవ్కు ఓటేస్తారా? ప్రజలారా మీరే తెలుసుకోండి. ఈయన చిన్ననాటి నుంచి కూడా స్కూల్లో చదువుకున్న సమయంలో కూడా చిన్న శ్రీశైలం యాదవ్ చాలా హృదయ విదారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో కూడా తన తింటున్నటువంటి అన్నంలో నుంచి తీసి తన పక్కవాడికి పెట్టేటువంటి గుణము చిన్న శ్రీశైలం యాదవ్. అన్న నాకు ఇది జరిగింది, ఈ అన్యాయం జరిగింది, నాకు ఇక్కడ ఈ విధంగా నాకు సమస్య వచ్చిందంటే వాడిని వీడిని పిలిపించుకొని అరే గిట్లా కాదు బాబు గిట్లా ఉండండి ఈ విధంగాని పంచాయతీలు చంపి బయటికి పంపించినటువంటి వ్యక్తి. ఒకప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ పంచాయతీలు ఏది తీసుకోబడదు, ఇంట్లో తీర్పు చెప్పబడదు అని బోర్డు అతికేసిపోయారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో లేనటువంటివి కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళు పంచాయతీలు తెంపుకుంటున్నటువంటి సమయం ఇది. కేసీఆర్ పుట్టుక కూడా, కేసీఆర్ వ్యవస్థను నడిపించడానికి కూడా, కేసీఆర్ బిడ్డ పెళ్లి కూడా మా చిన్న శ్రీశైలం యాదవ్ గారు సహాయపడ్డాడు. ఆయన డబ్బులు ఇచ్చిండు. కేసీఆర్ రథానికి కూడా మొట్టమొదట చిన్న శ్రీశైలం యాదవ్ గారు దానికి సహాయం చేసి దాన్ని రథాన్ని సహకరించిండు. అయ్యా ఈరోజు మా చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ మీకు రౌడీల్లాగా కనిపిస్తున్నారా? మీరు అతని దగ్గర డబ్బులు తీసుకొని అతని సహాయం పొంది అతని యొక్క అండ తీసుకొని ఆ రోజు మీరు బాగుపడ్డ రోజులలో మీకు కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉండాలి. మీ తలలో మెదడున్నటువంటి వాడు ఎవడు కూడా ఇలాంటి వ్యవస్థను మీరు సహకరించాలి. నీ కొడుకు కూడా చెప్పాలి, అరే అక్కడ చిన్న శ్రీశైలం యాదవ్కు వ్యతిరేకంగా మనం పని చేయొద్దురా, ఆయన మనం సహకరించిండ్రా, ఆయనకు వేరే ఒక స్థానికుని ఓట్లు ఇవ్వడానికి మనం ఓటు ఇవ్వాలరా అని నువ్వు చెప్పేది ఉండే. కానీ నీ కొడుకు మేకై ఏదో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. అన్ని కబుతాలే, అన్ని అబద్ధాలే. చిన్న శ్రీశైలం ఒక రౌడీ కాదు, నవీన్ యాదవ్ ఒక రౌడీ కాదు. వాళ్ళు సంఘ సేవకులు, వాళ్ళు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు, వాళ్లకు ఏదో విధంగా వచ్చినటువంటిది అట్లా కొంత డబ్బు ప్రజల ఖర్చు పెడుతున్నాడు. మహిళలకు, విద్యార్థులకు, యువకులకు ఎలాంటిది సమస్య వచ్చినా అన్నా నాకు ఈ సమస్య ఉన్నదంటే వాళ్ళని ఆదుకున్నటువంటి వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్. అయ్యా బిడ్డలారా ఖబర్దార్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరు నిలబెట్టిన వ్యక్తి ఎవరు? ఆయనకు కోటితో సమానం. వాళ్ళు ఒక మహిళ తన కుటుంబాన్ని, తన అక్క అయినటువంటి, తన భర్తకు మొదటి భార్య అయినటువంటి ఆమెకే నువ్వు మోసం చేసినావు. నువ్వు ఒక వంపుడు గత్తెగా వచ్చి అతన్ని పెళ్లి చేసుకొని నీ పెళ్లికి కూడా ఒక చట్టబద్ధత లేదు, ఇప్పుడు చట్టబద్ధత చేసుకుంటున్నావు. నీవు నిజమైన భార్య కానే కావు, నీకు ఓట్లు ఎట్లేస్తారు మా వాళ్ళు. కాబట్టి నువ్వు ఒక వంపుడు గత్తెవు. అతన్ని వాడుకొని నీ అంగుళాలతోటి అతన్ని వశపరుచుకొని నీవు ఈ యొక్క ప్రాంతంలో నువ్వు నివసిస్తున్నావు. అతన్ని చావు కూడా నువ్వు ఒక రకంగా కారణమని ఆ బాధలు భరించలేక తన తల్లే చెప్తున్నది ఇప్పుడు. కాబట్టి నువ్వు మోసకారివి. నీలాంటి వ్యక్తులు ఈ దాంట్లో రేపు ఎన్నుకున్న తర్వాత నువ్వేం చేస్తావు? ప్రజలారా మీరు గమనించండి. ఇంకా 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో సంవత్సరానికి ఒక ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలనో అంత వస్తుంది. కానీ మీకు ఇచ్చేటువంటి డబ్బులు 20 కోట్లు ఉంటుంది. కానీ నవీన్ యాదవ్ గెలిస్తే
కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ జూబ్లీ హిల్స్ ఖర్చు పెట్టినటువంటి అవకాశం ఉన్నది. ఆయనకు ఒక మంత్రి అయ్యే అవకాశం ఉన్నది. డెఫినెట్ గా రేపు గెలుస్తున్నాడు, ఆయన ఒక మంత్రి కాబోతున్నాడు. జూబ్లీ హిల్స్ ని ఒక అత్యున్నతమంత ప్రమాణాలతోటి డెవలప్ చేయబోతున్నాడు. ఆయన ఆశయాలు, ఆయన యొక్క కళ నిజమైతుందని ప్రజలందరూ గ్రహించిరు. అర్ధరాత్రి కూడా 24 గంటలు ఏ క్షణంలో ఏం జరిగినా కానీ చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు సహాయం పొందుతున్నారు. అలాంటి వాళ్లకు ఓట్లేస్తారా? ఎక్కడైనా మీకు అందుబాటులో లేనటువంటి వాళ్లకు ఓట్లేస్తారా? లేంటి చచ్చిపోయిన ప్రాణము కేసీఆర్, కేటీఆర్ అక్కడికి వెళ్ళి వచ్చి మీకు సాయం చేస్తారా? వాళ్ళ పదవి ఫామ్ హౌస్ లో వండుకుంటున్నారు. వాళ్ళు మీకేం సాయం చేస్తారు? ఆయన పెట్టినటువంటి ఆ మహిళ మీకేం సాయం చేస్తుంది? ఆమె ప్రభుత్వమే లేదు. మీకు కొద్దిగానన్నా జ్ఞానము బుద్ధి ఉండాలి. ఆమెకు ఓట్లేస్తా అన్నటువంటి నా తెలంగాణ బిడ్డలారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలారా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలారా, మీరు కూడా ఆలోచించండి. మీకు ఉపయోగపడేటువంటి వ్యక్తిని, మీకు ఆ ఉపయోగం ఏ క్షణంలోనైనా ఆదుకున్నటువంటి వ్యక్తిని మీరు గెలిపించుకోండి, బాగుపడండి. మీరు చేయూతనియండి. మీరు చేయూతనిచ్చి మీరు గెలిపించుకొని అతని సహకారం తీసుకోవాల్సిందిగా కోరుకున్నాము.